గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు. భీమవరంలో ఫేక్ కరెన్సీ ముఠాకి చెక్. కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు. ఎలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫటాఫట్ న్యూస్లో చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఫైళ్లు, ప్రజలకు అందిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఆదాయ ధృవపత్రాలు, పాస్బుక్, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం ఆలస్యంపై ఆరా తీశారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతోనూ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి అవకతవకలు ఆలస్యం జరగకుండా పారదర్శకంగా పనిచేయాలని సిబ్బందికి విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫేక్ కరెన్సీ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. 3 లక్షలు ఇస్తే 9 లక్షలు ఇచ్చేట్టు భీమవరానికి చెందిన శివశంకర్ తో నకిలీ కరెన్సీ ముఠా డీల్ చేసుకుంది. అయితే అనుమానం వచ్చిన శివశంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కరెన్సీ మార్చుకున్న సమయంలో ముఠాలోని 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2,09,00,000 విలువగా చూపించే డమ్మీ నోట్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. వీరికి డమ్మీ నోట్లు సరఫరా చేస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓన్లీ ప్రొజెక్షన్ పర్పస్, మామూలుగా మూవీస్ లో వాటిలో డబ్బింగ్ పర్పస్ వాడడానికి వీటిలన్నింటినీ కూడా యూజ్ చేస్తారని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. గతంలో 3 సార్లు తప్పించుకున్న కారు యజమానిని ఎల్బీ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీ నగర్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తూ ఓ కారును ఆపి రికార్డులు పరిశీలించారు. పొలదా సురేష్ కు చెందిన కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 36,600 రూపాయల విలువైన చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలిచారు. కారును సీజ్ చేసిన ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. చలాన్లు పెండింగ్ లో ఉన్న నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. 90 చలాన్లు మొత్తం 36,385 రూపాయలు. 36,000 బాబు